హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విచారణ ముగిసింది. తన వ్యాఖ్యలపై కమిషన్ ముందు వివరణ ఇచ్చారు. ఆయన అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, రిటర్న్ కూడా ఇచ్చారు. అది మేము ఇంకా చూడాలి. నేను మీడియాతో కూడా మాట్లాడి నేను ఏ కంటెంట్ అంటే ఏ విధంగా అన్నానో అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఆయన కూడా ఇది ఇస్తా అన్నారు. సో అలా చెప్పి వెళ్ళారు. అంటే ఇంకా వాళ్ళు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో మేము చూడాలండి. ఇంకా ఇందాకే ఇచ్చారు కదా రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని చెప్పాము. సో అదంతా కూడా రాశారు. అంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ పొలిటికల్. ఇది మేము ఇంటెన్షనల్గా అనలేదు. మమ్మల్ని ప్రొవోక్ చేస్తుంటే చాలా కాలం ఊరుకున్నాను. బట్ ఈ ఉద్యోగాల గురించి వచ్చినప్పుడు నేను ఈ మాట అన్నాను తప్పితే నాకు పర్సనల్గా కానీ అలాంటి ఉద్దేశం ఏం లేదు అని చెప్పారు. అది చూస్తామండి. చూసి ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఎక్స్ప్లెనేషన్, మేమైతే మీరు ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మాకు వచ్చి మీరు ఒక ఇంటెంట్తో చెప్పాను అని చెప్తున్నారు, కానీ బయటకు అది వేరే విధంగా వెళ్ళిపోయింది జనంలోకి. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన మీ బాధ్యత ఉంది కాబట్టి మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి పబ్లిక్గా అని కూడా మేము చెప్పాం. అండ్ ఆ రోజు ఒక 5 కంప్లైంట్స్ ఇచ్చారండి. దాంట్లో కూడా 4 నేనున్న టర్మ్లో అయితే జరగలేదు. లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే అవన్నీ కూడా ప్రీవియస్ 5 years గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినాయి. మరి అప్పుడు వాళ్ళు దే షుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ అప్. మరి ఎందుకు తీసుకెళ్ళలేదు? ఒకటి మాత్రం ఈ 2 yearsలో జరిగింది. అది మేము ఆల్రెడీ ప్రాసెస్ చేసి ఆ పార్టీకి కూడా పంపించాం. ఈ కల్చర్ ఏదైతే ఉందో ఇట్స్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. ఇదేంటంటే ఒకళ్ళు మీరు ఎందుకు మాట్లాడాలని అడిగితే వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి మేము ప్రొవోక్ అయి మాట్లాడామని చెప్తున్నాం. సో బేసిక్లీ ఇది ముందుకి వెనక్కి వెళ్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒక సొల్యూషన్ అనేది లేదు. కానీ ఒక చెడ్డ సంస్కృతి అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, నాయకులు తీసుకెళ్తున్నారు. ఆ పవర్స్తోనే కదా ఏదైతే మనకు ఇది హోమ్ మినిస్టర్ మీద వచ్చిందో ఈరోజు సమన్స్తో పిలిపించాము, యాక్షన్ తీసుకున్నాము. సో ఇట్ హ్యాస్ టు స్టాప్. ఇది ప్రతి పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలండి. ఏదో ఇప్పుడు ఏంటంటే మనం ఎంత మంచి చెప్పినా కూడా ఎక్కువ లైక్స్కి వెళ్ళట్లేదు. కాకపోతే ఇలాంటి కమెంట్స్ చేస్తే ఎక్కువ వ్యూస్ వీటి కోసం కూడా కొంతమంది ఏంటంటే ఆ హైప్ కూడా చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. పబ్లిక్ ఒక బ్యాడ్ మెసేజ్ ఒక కల్చర్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో అది ప్రతి పొలిటికల్ పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఎవరైనా సరే వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేస్ కానివ్వండి ఎంపీస్ అందరికి కూడా క్లియర్ మెసేజ్ పార్టీ కేడర్కి అనేది పంపించాల్సిన అవసరం ఎంతైతే ఉంది. ఒకప్పుడులాగా ఎలా ఉన్నాయో పాలిటిక్స్ దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం, ఆ గౌరవప్రదమైన పాలిటిక్స్ మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. మేము ఇప్పుడు బయట ఎంతమంది వచ్చినా మాకు అనవసరం ఉంది. బట్ కమిషన్లోకి మేము ఎవరిని కూడా అలౌ చేయము. ఎవరికైతే సమన్స్ ఇచ్చామో వాళ్ళే రావాలి. లాయర్ కూడా ఒక ఎంతమందినో తీసుకొచ్చారు, వి అలౌడ్ ఓన్లీ 1. వాళ్ళు కూడా లోపలికి రారు, బయటే ఉంటారు. ఎందుకంటే ఆన్సర్ చేయాల్సింది ఎవరికైతే సమన్స్ ఇచ్చామో వాళ్ళు ఆన్సర్ చేయాలి. సో లీగల్ రిప్రజెంటేటివ్స్ కాదు. సో వాళ్ళని ఒక్కళ్ళే మేము అలౌ చేసాం. మీడియా వచ్చారు కదా ఇప్పుడు. కమిషన్ ఇంటర్నల్గా జరిగేది మేము అది ఉండదండి. అంటే వాళ్ళు పై వరకు వచ్చారు, మేము ఎవరిని రమ్మనలేదు. మేము ఏదండి డెఫినెట్లీ అంటే ఆయన నేను చెప్పింది ఆ ఇంటెంట్తో కాదని అంటున్నారు. బట్ మేము అదే చెప్పాం, మీరు ఏ ఇంటెంట్తో చెప్పాలనుకున్నారో ఆ ఇంటెంట్ అయితే వెళ్ళలేదు, ఒక నెగిటివ్ ఇంటెంటే వెళ్ళింది. సో తప్పు అంటే ఆయన ఏమన్నారు, అది మేము ఇంకా మీతో ఏం చెప్పారో వినలేదు. నేను చెప్పిన ఇంటెంట్కి కట్టుబడి ఉంటానన్నారు. ఏదైతే జాబ్స్ గురించి మాట్లాడుతున్నారో దానికి కట్టుబడి ఉంటాను తప్పితే నేను ఏదైతే ఇది అన్నానో దట్ వాజ్ నాట్ ద ఇంటెంట్. అది రాంగ్గా వెళ్ళిందని ఆయన యాక్సెప్ట్ చేశారు. ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉండమని చెప్పాను.